హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ ఆఫ్ దక్షిత్ రెడ్డి. నేను మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. కొత్తగా నా వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి వీడియోని. ఇవాళ అయితే నేను దోసకాయ పచ్చడి చేయబోతున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని పల్లీలు, జీలకర్ర వేపుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోండి. పల్లీల ప్లేస్లో మీరు నువ్వులైనా యాడ్ చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. అండ్ జీలకర్ర, పల్లీలు మాడిపోయాయంటే టేస్ట్ మారిపోతుంది. అవి బాగా రోస్ట్ అయ్యాక పక్కన ప్లేట్లో తీసుకోండి. అండ్ అదే ప్యాన్లో ఆయిల్ పోసుకొని పచ్చిమిరపకాయలు అండ్ దోసకాయ వేసుకొని బాగా రోస్ట్ చేసుకోండి. కొంచెం వేగాక పసుపు, ఉప్పు కూడా వేసుకోండి. అండ్ ఇక్కడ నేను కొద్దిగా చింతపండు తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీలోకి పల్లీలు, జీలకర్ర ఫస్ట్ యాడ్ చేసుకొని బాగా బరకుగా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు దోసకాయ, పచ్చిమిర్చి అండ్ చింతపండు కూడా యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేనైతే సర్వింగ్ బౌల్లోకి పచ్చడిని తీసుకుంటున్నాను. పోపుకి రెడీ చేసుకోవాలి. పోపు కోసం కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి చిటపట అన్నప్పుడే ఎండుమిర్చి అండ్ కరివేపాకు వేసుకోవాలి. అండ్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.